వస్తారండి వచ్చండి హిరమతి గారు కార్లో కూర్చున్నాను. కార్లు 2 నిమిషాలు కార్లు అలా తిప్పాక అన్నారు సార్ ఆరోగ్యం బాగుందన్నారు. ఆరోగ్యం బాగుంది. అక్కడికి వెళ్తే ఎదురుకుండా బాగుంటుందమ్మా. కావాలని ఎత్తరు రాలేదా? రాంబాబు గారిని చూడటం జరిగిందండి. చాలా బాధాకరం. ఈ రకమైన దాడి బహుశా మన అభిప్రాయ రాజకీయ జీవితంలో చూడలేదండి. మాజీ మంత్రుల ఇళ్ళు తగలబెట్టే విధానం ఈ రాష్ట్రంలో ప్రవేశపెట్టినందుకు చాలా బాధగా ఉందండి. ఇది మంచి సాంప్రదాయం కాదు. వారు బూతులు తిట్టే విధానం రాజకీయాల్లో ఎప్పుడు చూడలేదు. అట్లా బూతులు తిట్టడం, తిట్టించడం మూలంగా ఎదుటి వ్యక్తిని రెచ్చగొట్టడం బాధాకరం అండి. ఎప్పటికైనా చంద్రబాబు నాయుడు గారు ఆ కల్తీ నెయ్య విషయంలో నాకు తప్పుడు రిపోర్ట్ వచ్చింది, నేను సారీ చెప్తున్నాను అంటే ఆయన గౌరవం పెరిగేదండి. ఆ పని చేయకుండా వేరే రకంగా దాడి చేయించడం, ఆ తప్పించుకోవడం కోసం ఎక్కువ ప్రయత్నం చేస్తూ ఉన్నారు. మంచి పని కాదు. చాలా సీనియర్ ముఖ్యమంత్రి చెప్పుకుంటున్నారు, కానీ చెప్పుకుంటారు మీరు, కానీ మీరు చేసే పనులు మాత్రం బాగాలేదండి. చంద్రబాబు నాయుడు గారు, మీలో మార్పు రావాలా. ఇది మంచి విధానం కాదు. దేశంలో ఎక్కడ ఇటువంటి అరాచకం మాజీ మంత్రులు ఇళ్ల తగలబెట్టడం అనేది ఎక్కడ లేదని మీకు తెలుసు. కానీ ఈ రాష్ట్రంలో తమను ప్రవేశపెట్టడం అనేది బాధాకరం. వేడి గారు మాట్లాడండి. అంబటరాంబాబు ప్రజాస్వామ్యంలో ఆటవిక పాలన పోయి వాళ్ళ ప్రజాస్వామ్యం వచ్చి ప్రజలు ప్రశాంతంగా జీవించేటువంటి ఒక చట్టాలను తయారు చేసుకున్నటువంటి రాజ్యాంగబద్ధంగా పాలించాల్సినటువంటి పాలకుడు ఓటు ద్వారా అధికారం లభిస్తే మరలా ఆటవిక పాలననే చూపించారనటానికి ఇవాళ అంబటి రాంబాబు గారి యొక్క అరెస్ట్ ఒక ఉదాహరణ.
ఇప్పుడే పెద్దలు గురువారి పద్మనాభం గారు చెప్పారు, ఈ రాష్ట్రంలో ఒక కొత్త పోకడిని తీసుకొచ్చారు. ఎవరైతే బాధితులు ఉన్నారో బాధితులు ముద్దాయిలు అవుతున్నారు. బాధించిన వాళ్ళు, ఎవరైతే బాధలకు గురి చేసే వాళ్ళు ఉన్నారో వాళ్ళు గొప్పలు చెప్పుకుంటున్నారు. బాధితులు ముద్దాయిలు కావటం ఏంటండి? ప్రజాస్వామ్యంలో ఎక్కడైనా ఉందా ఇది? చంద్రబాబు నాయుడు గారి స్టేట్మెంట్లు చూస్తే ఎలా ఉన్నాయి? దీని మీద ఆరాలు తీస్తున్నారంట. పట్టపగలు అంబటి రాంబాబు గారు ఏం ప్రశ్నించారు? ఏదైతే మీరు కల్తీ లడ్డు, కల్తీ నెయ్యి అనేటువంటి అంశాన్ని తీసుకొచ్చారో అందులో వాస్తవం లేదని, అందులో జంతు కొవ్వు కలవలేదని, పిషాయిలు కలవలేదని, పంది కొవ్వు కలవలేదని సిబిఐ తన షార్ట్ షీట్ లో పేర్కొన్న విషయాన్ని ప్రస్తావించారు. దానికి మీరేం చేస్తున్నారు? కలిసింది అన్నట్టుగా పోస్టర్లు వేయటువంటి ఏమిటండి సంస్కృతి? మీరు పాలన చేస్తున్నారు కదా, పాలన అధికారం మీ దగ్గర ఉంటే ఈ సంస్కృతి తీసుకురావడం, దాన్ని ప్రశ్నించినందుకు మీ వాళ్ళ చేత దాడి చేయిస్తారా? ఆయనకి అంబటి రాంబాబు గారి పైన ఒక మహిళ మరి చేసినటువంటి వ్యాఖ్యలు మీకు వినపడలేదా? వారు రాంబాబు గారిపై దాడికి యత్నించిన విధానం మీకు కనపడలేదా? కనపడక వినపడక నటిస్తూ ఆయన ఇంటిపైకి దాడికి పురికొల్పి 5 గంటల సేపు, అంటే పోలీసు వ్యవస్థ నిర్వీర్యం అయిపోయింది, నిస్తేజం అయిపోయింది. అధికారానికి వత్తాసు పలకడం తప్ప వారు వేసుకున్నటువంటి యూనిఫారం, అంటే ఈ రాష్ట్రంలో కానీ దేశంలో కానీ కాకి యూనిఫారం చూస్తే రక్షణ ఉంటుందనేటువంటి ప్రజల ఆలోచనలకు భిన్నంగా కాకి యూనిఫారం వేసుకున్న వారి ఎదుట రాంబాబు గారి ఇంట్లో చేసినటువంటి అరాచకమైన, అప్రజాస్వామికమైన విధానం ఏదైతే ఆ దాడి ఉందో, మహిళలు ఉన్నారు, వారి సతీమణి ఏజ్డ్ కుమార్తెలు ఉన్నారు, మనవలు ఉన్నారు, మహిళలు ఇంట్లో ఉన్నారని చూడకుండా వారు చేసినటువంటి విధానం ఏదైతే ఇవాళ ప్రజలు గమనించారు. నేను అడుగుతున్నాను, ఈ రాష్ట్రంలో ప్రజాస్వామ్యాన్ని నమ్మిన, ప్రజాస్వామ్యాన్ని గౌరవించే, ఈ ప్రజాస్వామ్యం నాకు హక్కులు ఇచ్చింది, ఆ హక్కులు రక్షించడానికే నేను ప్రభుత్వాన్ని ఎన్నుకున్నాను అనుకున్న వారిని కూడా అడుగుతున్నాను, అధికారం ఇస్తే ప్రజాస్వామ్యాన్ని రక్షించడానికి కాదు, వాళ్ళు రక్షించుకోవడానికి అనేటువంటి విధంగా మొన్న జరిగినటువంటి ఘటన జరిగింది. ఇవాళ అంబటి రాంబాబు గారిని మీరు జైల్లో పెట్టచ్చు. నేను చెప్తున్నాను కదా, ఎవరైతే బాధితుడు ఉన్నాడో అతను నిందితుడు అవుతున్నాడు, నిందితుడు అవుతున్నాడు, అంటే ఆయన ఎక్యూజ్డ్ అవుతున్నాడు. ఇంతకంటే దారుణం ఏముంది? పట్టపగలు ప్రజాస్వామ్యం కూని అయిందనటానికి, పట్టపగలు ప్రజాస్వామ్యం కూని అయింది అని అంటానికి ఇంతకంటే సాక్ష్యం ఏమైనా కావాలా? బాధితుడు ఆయన, ఇల్లు తగలబడ్డది ఆయనదా, దాడి చేసింది ఆయన మీద, ఆయనేమో ముద్దాయి అవుతాడా? సెంట్రల్ జైలుకి తీసుకొచ్చారు. ఆయన రాంబాబు గారిని కలిసిన తర్వాత ఆయన చెప్పాడు, ప్రజాస్వామ్య రక్షణ కోసం ఎన్ని రోజులైనా జైల్లో ఉంటాం, కానీ ఈ పాలకుడు తీసుకున్న నిర్ణయం సభ్య సమాజానికి తెలియాలి, ఈ ప్రపంచానికి తెలియాలి. ఈ పాలకుడు చెప్పిన మాట ఏమిటి, చేస్తున్నది ఏమిటి? అధికారం ఉంటే తన కోసమా, ప్రజల కోసమా ఆలోచన చేయకుండా చేస్తున్న విధానాల మీద ఆయన చాలా ధైర్యంగా చెప్పాడు అంబటి రాంబాబు గారు. ఆయన చాలా విజ్ఞతతో మాట్లాడాడు. నా నోటి వెంట అనుకోని పదవి వచ్చింది, దానికి నేను చింతిస్తున్నాను అన్నారు. దానికి మీకు ఎక్కడా లేదు. దానిని ఏదో పెద్ద ప్రచారం చేయాలనుకుంటున్నారు. ఒక్కసారి రాంబాబు అన్న మాటకి 1,00,000 సార్లు మీ వాళ్ళన్న మాటల్ని ఒక్కసారి తెచ్చి చూసుకోండి. మీరు ఆ సీట్లో కూర్చున్నది ప్రజల యొక్క హక్కుల రక్షణ కోసం ఉన్నారు. ప్రజలకి ప్రజాస్వామ్యం కొన్ని హక్కులు ఇచ్చింది. ఆ హక్కుల్ని కేవలం మీకైతే వేరుగా, ప్రతిపక్షానికి వేరుగా చూడమని ఎక్కడా చట్టంలో లేదు. అది చేస్తున్నటువంటి మీరు ఇవాళ చంద్రబాబు నాయుడు గారు, మీరు కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ ఇవాళ కూటమిగా ఏర్పడి ప్రభుత్వం అంటే ప్రజలు నమ్మకం, ఆ నమ్మకాన్ని ఇవాళ కూనీ చేశారు. పట్టపగలే ప్రజాస్వామ్యం కూనీ అయిందనటానికి బాధితుడు నిందితుడు అవుతున్నారంటే ఒకసారి ఆలోచించమని చెప్తున్నాను. ఆయన ఆరోగ్యం బాగుంది, ఆయనకు కావాల్సిన మందులు కానీ, ఆయనకు కావాల్సినటువంటి వసతులు కానీ మీ కోర్టు ద్వారా తెచ్చుకోవచ్చు.
తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఇక్కడ వాళ్ళు ఏదైతే నివసించాలని ఒక మాన్యువల్ తయారు చేసి
ఈరోజు అంబటి రాంబాబు గారిని జైల్లో పెట్టిన సందర్భంగా ఆయనతో రావడం జరిగింది. అయితే ఈ ప్రభుత్వం చేస్తున్నటువంటి దుర్మార్గమైనటువంటి విధానాలు అంటే మీరు ఇంకోటి చెప్పొచ్చు, ఈ ప్రభుత్వం అనేక రకాలైనటువంటి విధంగా అంబేద్కర్ రాజ్యాంగాన్ని కాకుండా రెడ్ బుక్ రాజ్యాంగాన్ని అమలు జరుపుతున్నటువంటి విధానాలు అయితే మనం చూస్తున్నాం. అయితే మీరందరూ కూడా మీరంటే అవతరులు అధికార పార్టీ నుంచి మాట్లాడేటువంటి మాటల్లో మీరు ఆ వేళ ఆ చేశారు ఆ చేశారు అని చెప్పేసి వాళ్ళందరి గురించి కూడా మాట్లాడతారు. ఓకే, ఆ పరిణామాలే ఈవేళ ఎక్కడున్నాం మేము, మీరు అక్కడున్నారు, మీరు అదే కోరుకుంటున్నారు అనేటువంటిది అర్థమవుతుంది. తప్పకుండా ఇది మళ్ళీ అటు నుంచి ఇటు తిరగబడుతుంది. మీరు ఏదైతే కోరుకుంటున్నారో అది తప్పకుండా జరిగి తీరుతుంది మీకు. ఇది దుర్మార్గమైనటువంటి పరిస్థితి. అంబటి రాంబాబు గారు తిరుపతి లడ్డూ గురించి మాట్లాడితే ఆయన జైలుకు పంపిస్తారా మీరు? తిరుపతి లడ్డూకి సంబంధించినటువంటిది ఎవరు దీన్ని తీసుకొచ్చారు? రాత్రి ఆ ఒక ప్రెస్ మీట్ లో మరి గౌరవ ముఖ్యమంత్రి గారు కానీ ఉప ముఖ్యమంత్రి గారు మాట్లాడేటప్పుడు కొన్ని విషయాలు మాట్లాడారు. దాంట్లో ఈ తిరుపతి లడ్డూలో జంతుకోవు కలిసినటువంటి విషయాలు వాస్తవే. అది నాకు రిపోర్ట్ వచ్చిన తర్వాత, శ్యామలరావు నాకు రిపోర్ట్ ఇచ్చిన తర్వాత నేను మాట్లాడానని చెప్పేసి ముఖ్యమంత్రి గారు చెప్తాడు. ముఖ్యమంత్రి గారికి ఈ సందర్భంగా నేను ఒకటే విజ్ఞప్తి చేస్తున్నా. విజ్ఞప్తి అనుకోవచ్చు, అది హెచ్చరిక అనుకోవచ్చు, తెలియపరుతున్నాను అనుకోవచ్చు. వెంకటేశ్వర స్వామి, ఆ తిరుమల వెంకటేశ్వర స్వామి నన్ను కాపాడాడు 2003లో మైలో ఇది అలిపిరి సంఘటనలో అని చెప్పి చెప్తుంటారు. అలిపిరి సంఘటనలో మిమ్మల్ని కాపాడినటువంటి తిరుమలేశుడికి మీద ఈ రకమైనటువంటి ఆరోపణలు వస్తే, మీకు నిజంగా వెంకటేశ్వర స్వామి మీద చిత్తశుద్ధి అనేటువంటిది ఉంటే, ఇది మీకు రిపోర్ట్ వచ్చిన తర్వాత, మీరు ముఖ్యమంత్రిగా ఉన్నారు కాబట్టి మీకు రిపోర్ట్ వచ్చిన తర్వాత ఆ రిపోర్ట్ మీ దగ్గర పెట్టుకుని ఏ విధంగా చర్యలు తీసుకోవాలి, ఎవరిని జైలుకు పంపించాలి, ఎవరి మీద ఏ యాక్షన్ తీసుకోవాలనేటువంటిది మీరు తీసుకునేటువంటి అధికారం మీకు ఉంది. ఒక ముఖ్యమంత్రిగా అవకాశం మీకు ఉంది. దాన్ని రాజకీయం చేద్దాం అనేటువంటి ఉద్దేశం కాకపోతే, డేట్లు కూడా చెప్తున్నాను. జూన్ నెలలో ముఖ్యమంత్రి అయ్యారు, ఆగస్టులో మీరు ఒక మీటింగ్ పెట్టారు దీని గురించి. ఆగస్టు నెలలో ఎమ్మెల్యేలు అందరితోటి మీటింగ్ పెట్టి తిరుపతి వెంకటేశ్వర స్వామి ప్రసాదంలో ఇది కలిసింది అనేటువంటిది మీరు చెప్పారు, గుర్తుపెట్టుకోండి. అంటే ప్రచారం ఎవరికి కావాలి? ఈ దుర్మార్గమైనటువంటి ఆలోచన ఎవరు చేశారు? వెంకటేశ్వర స్వామి మీద నిజమైనటువంటి భక్తి ఉంటే మన దగ్గర అధికారం ఉన్నప్పుడు ఆ అధికారాన్ని ఉపయోగించేయండి. కోట్లాది మంది భక్తులు మనోభావాలు దెబ్బతీసేటువంటి విధంగా ఇది దుర్మార్గమైనటువంటి విధానమైనటువంటిది ఆలోచన చేశారు మీరు. సరే, ఈవేళ ఏమైంది? రిపోర్ట్ వచ్చింది. రిపోర్ట్ వచ్చిన తర్వాత కూడా ఇంకా కొంతమంది మాట్లాడుతున్నారు. మీరు ఇచ్చినటువంటి మీ సంస్థల మీద మీకు నమ్మకం లేదా? ఈ దేశంలో అత్యున్నతమైనటువంటి సంస్థల నుంచి వచ్చినటువంటి రిపోర్ట్, ల్యాబుల నుంచి వచ్చినటువంటి రిపోర్టు. ఆ రిపోర్టు ఏం చెప్తుంది? అటువంటి కల్తీ అనేటువంటి జరిగింది. వాళ్ళు చెప్పినటువంటి, నేను మళ్ళీ అలా పోతున్నాను, జంతుకోవులు ఈ కల్తీ అనేటువంటిది తప్పు అనేటువంటిది ఆ రిపోర్ట్లు వచ్చింది. ఇప్పుడు ఏం సమాధానం చెప్తారు మీరు? ఏం మాట్లాడతారు మీరు? మాట్లాడటానికి ఏదో ఎలాగో మాట్లాడతారు, కానీ ఆత్మ అనేటువంటి తోటి ఉంటుంది. మీరు వెంకటేశ్వర స్వామిని రోజు కొలుస్తాం మనం అందరం కూడా. నేను కూడా వెంకటేశ్వర ప్రసాదం తింటేనే కానీ బయటకు రాను. అంటే నేనంటే నేనే కాదు, నాలాగా ఎంతో మంది ఈ దేశంలో ప్రపంచవ్యాప్తంగా. మరి మీరు అన్నటువంటి పదాలు వింటుంటేనే బాధ కలుగుతుంది. దీనికి ఆ కలియుగమైనటువంటి వెంకటేశ్వర స్వామి దీనికి ఎవరికి ఏ రకమైనటువంటి పనిష్మెంట్ ఇవ్వాలనేటువంటిది ఇస్తాడనేటువంటిది తెలియపరుస్తూ, నిన్న రాంబాబు గారు దాని మీదే ఫ్లెక్సీలు పెడుతున్నారు అని చెప్పేసి అడిగితే, దాన్ని ఆయన కొట్టడానికి వచ్చి ఆయన కారు ఆపితే ఆయన ఆ బాధలో మాట్లాడినటువంటి మాటలు మాట్లాడుండొచ్చు. మీ దగ్గర ఉన్నటువంటి అనుకూలమైనటువంటి మీడియాల ద్వారా దాన్ని పదే చూపించి ముఖ్యమంత్రి గారిని తిట్టారు అని చెప్పేసి దాని గురించి చెప్తున్నటువంటి విషయాలు, ఇది దుర్మార్గమైనటువంటి విషయం. ఇంటికి వెళ్ళిన తర్వాత ఇంటికాడ వెంబడించి 5 గంటలు జరిగింది ఈ దమనకాండ.
ఆయన లోపల ఉన్నాడు, వీళ్ళు ఉన్నారు, పోలీసు వాళ్ళు ఉన్నారు. ఇంత దుర్మార్గం ఆ పోలీసులు ప్రేక్షపాత్ర వహిస్తున్నారా? అధికారం ఈవేళ శాశ్వతం కాదు ఎవరికైనా. ఈవేళ మనకు అధికారం ఉండొచ్చు, రేపు ఇంకో వాళ్ళకి అధికారం ఉండొచ్చు. అధికారులు మాత్రం శాశ్వతం. ఆ అధికారులు మాత్రం వాళ్ళ బాధ్యతలు సక్రమంగా నిర్వహించాల్సినటువంటి అవసరం అయితే ఉంది. అలా కాకుండా వీళ్ళు చేయవలసిందంతా చేసిన తర్వాత 10:30కే రాంబాబు గారిని అరెస్ట్ చేసి లోపల స్టేషన్కి తీసుకెళ్లారు. మీరు ఆ పని ముందు ఎందుకు చేయలేదు? ఇది కాకుండా ఒక ఎమ్మెల్యే వచ్చి అక్కడికే ఇష్టానుసారంగా రాంబాబు గారి ఇంటి మీద కర్రలతోటి రాడ్లతోటి కారు ధ్వంసం చేశారు. సరే, తప్పు మాట్లాడినటువంటి వాళ్ళకి, తప్పు చేసినటువంటి వాళ్ళకి కోర్టులు ఉన్నాయి, చట్టాలు ఉన్నాయి, శిక్ష అనేటువంటిది ఉంటుంది. సరే, అది ఒక విధంగా అయితే అది ప్రతిపక్ష పార్టీకేనా, అధికార పార్టీకి ఉండదు. ఇంకది అధికార పార్టీ నుంచి వెళ్ళి అంత పోలీసులు ఎదురుగా వాళ్ళ ఇంటికాడ దౌర్జన్యం చేసినటువంటి వాళ్ళ మీద ఎందుకు కేసులు రిజిస్టర్ చేయట్లేదు? ఒకప్పుడు జోగి రమేష్ గారు చంద్రబాబు నాయుడు గారు ఇంటి మీదకి వెళ్ళారంటే జోగి రమేష్ మీద కేసు రిజిస్టర్ చేసింది ఆ రోజు వైఎస్ఆర్ ప్రభుత్వం. ఈ రోజు ఆ పని మీరు ఎందుకు చేయట్లేదు? అదేవిధంగా వంశీ పార్టీ ఆఫీస్, తెలుగుదేశం పార్టీ ఆఫీస్ మీదకి వెళ్ళి గొడవ చేశారన్నప్పుడు వంశీ మీద కూడా కేసు రిజిస్టర్ అయింది. ఈ రోజు కూడా ఆ కేసులు కోర్టులు తిరుగుతున్నారు. ఈ పని మీరు ఎందుకు చేయట్లేదు? ఇంత విచ్చలవిడిగా మీరు ప్రవర్తిస్తున్నటువంటి దానికి మూల్యం చెల్లించుకునేటువంటి రోజు తొందరలోనే ఉందనేటువంటిది ఈ ప్రభుత్వానికి హెచ్చరిస్తూ, ఇటువంటి కార్యక్రమాలు ఏదో మొన్న మాట్లాడారు అంటే మీ అధికారంతో తొక్కిపెట్టి వీళ్ళందరినీ ఈ విధంగా దారికి తెచ్చుకోవాలంటే తెలుగుదేశం పార్టీలో మీరు ఎన్ని బాధలు పెట్టినా, ఎన్ని ఇబ్బందులు పెట్టినా, ఎన్ని కేసులు పెట్టినా దాన్ని ఎదుర్కోవటం కోసం వైఎస్ఆర్ పార్టీ నుంచి అందరూ సిద్ధంగా ఉన్నారు. నేను ఈరోజు రాంబాబు గారిని మాట్లాడింది ఆయన ఆవేదన, ఆయన మాటలో కూడా చాలా వరకు చెప్పడం జరిగింది. అది మీకు చెప్పేటువంటి విషయాలు కాదు, కానీ ఇది చాలా దుర్మార్గమైనటువంటి విధంగా ఈ రోజున పరిపాలన జరుగుతుంది అనేటువంటిది మరొకసారి మాట్లాడారు. చిట్టికి మించిన ఆధారాలు మా దగ్గర ఉన్నాయి, త్వరలోనే బయట పెట్టమనండి, వద్దరా. ఇప్పుడు సిట్టుకి మించినటువంటి ఆధారాలు, సిట్టుకి మించినటువంటి ఒక పరిశీలన చేయటానికి ఒక సంస్థ అనేటువంటిది సిట్ ఎవరిచ్చారు? ప్రభుత్వమే కదా సిట్టుకి ఇచ్చింది. దానికి మించినటువంటి ఆధారాలు అంటే ఇంకా పై నుంచి తీసుకురావాలి. ఆ వెంకటేశ్వర స్వామి వాళ్ళు దానికి మించినటువంటి ఆధారాలు ఏమైనా ఉంటేనే. సిబిఐ కాదు, సిబిఐ ఎంక్వైరీ చేసి రిపోర్ట్ ఇస్తే అది సిట్టు కోర్టులో ప్రవేశపెట్టింది. దానికి మించినటువంటి ఆధారాలు ఏమైనా ఉన్నాయంటే మరి ఆయన దగ్గర ఉంటే పెట్టమనండి, తప్పే ఉంది. ఇప్పుడు దాకా ఎందుకు పెట్టలేదు? సిటీలో కూడా మిగతా కాపు నాయకులు దాడి చేసే అవకాశం ఉందని మాట్లాడారు. రేపు మరిన్ని ముఖ్యమైన కాపు నాయకులు, వైసీపీ నేతలు మీరు కూడా దాడి చేసే అవకాశం ఉందంటారు. జరిగితే జరగవచ్చు. ఒక టార్గెట్ పెట్టుకుని చేస్తున్నటువంటి విధానం ఇది, కొంతమందిని కావాలని చేస్తున్నటువంటి విధానం ఇది. ఆ రెడ్ బుక్ లో రాసుకున్నటువంటి దాంట్లో ఎవరి పేర్లు ఉంటే వాళ్ళ మీద జరుగుతున్నటువంటి కాపుల మీద దాడి కింద మాట్లాడారని చెప్పేసి, కాపుల మీద దాడి కింద అనేటువంటిది వాళ్ళ అవసరం కోసం వాళ్ళు మాట్లాడుతున్నారు తప్పితే కాపుల మీద దాడి కింద మాట్లాడలేదు నేను. కాపుల్లో వాయిస్ ఉన్న వాళ్ళ మీద మాట్లాడుతున్నారో, ఈ ప్రభుత్వాన్ని వ్యతిరేకించే వాళ్ళ మీద మాట్లాడుతున్నారు అనేటువంటి చెప్పాను. ఆ వేళ రంగా గారిని చంపేసినటువంటి ఇది తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉండగానే రంగా గారిని వచ్చేసారు. ఆ రంగా అనేటువంటి వ్యక్తి చనిపోకపోతే ఎంతో కాలంగా ఎదురు చూస్తున్నటువంటి మా కోరిక నెరవేరింది. ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయ్యి ఉండేవాడు రంగా అనేటువంటి వ్యక్తి. అది ముందే గ్రహించినటువంటి వాళ్ళు ఆయన మట్టుపెట్టారు. ఇది కోపల మీద దాడా, ఇంకొకరి మీద దాడా అనేటువంటిది మీరు ఎలా తీసుకున్నా నాకేం అభ్యంతరం లేదు, కానీ జరిగినటువంటి విధానాన్ని మాత్రం ఈ రాష్ట్ర చరిత్రలో ఎప్పుడు మర్చిపోలేరు రంగా గారు హత్య అనేటువంటి దాన్ని. అది ఎవరు చేశారు, ఎందుకు చేశారు, ఎలా చేశారు అనేటువంటిది అప్పుడు జనరేషన్ గుర్తుంటే వాళ్ళు మళ్ళీ పిల్లలకు చెప్తున్నారు, ఆ పిల్లలకు చెప్తున్నారు. 40 సంవత్సరాలు అయిపోయినా ఈ రోజున రంగానే ఆరాధ్యంగా చూస్తున్నారంటే ఆ రోజు జరిగినటువంటి సంఘటనలు ఎలా చెప్తుంటారు. ఈ సృష్టి ఉన్నంతకాలం కూడా రంగా అనేటువంటి హత్య ఎలా జరిగింది, ఎవరు చేశారు అనేటువంటిది ఎప్పుడు వెనకాల వాళ్ళకి చెప్తానే ఉంటారు. దాంట్లో ఏ విధమైనటువంటి అనుభవం లేదు. వైసీపీ పోరాటం ఎలా ఉండబోతుంది? వరుస దాడులు కానివచ్చు, కేసులు తిరిగి రివర్స్ పెట్టడం కానివచ్చు, తిరిగి మళ్ళీ జోగి రమేష్ మీద అమ్మటరాంబాబు మీద కేసులు నమోదవుతాయి. కాకినాడలో నమోదైంది, ఇక్కడ రాజమండ్రి కలెక్టరేట్ లో నమోదైంది, ఎస్పీ ఆఫీస్ లో నమోదైంది. ఎలా
ఎలాగనేటువంటిది వాళ్ళు ఎన్ని రకాల కేసులు పెట్టినా ఎదుర్కోవడం సిద్ధంగా ఉన్నాం. ఈ దుర్మార్గమైనటువంటి పరిపాలనని ప్రజలు గమనిస్తున్నారు. ఎందుకంటే నష్టపోయింది వాళ్ళ ఇంటి మీదకి వెళ్ళి దాడి చేస్తే వాళ్ళ మీద కేసు పెట్టాం. బాధితులు ఎవరైతే ఉన్నారో నష్టపోయినటువంటి వాళ్ళు ఎవరు జోగి రమేష్ గారి ఇంటి మీదకి వెళ్ళి ఏళ్ళు తగల పెడితే అంతకుముందు 2 రోజుల క్రితం మాట్లాడితే ఒక పథకం ప్రకారంగా కాబట్టి 2 రోజుల ముందు మాట్లాడినటువంటి జోగి రమేష్ గారు మాట్లాడినటువంటి దానికి మళ్ళీ వీళ్ళని పంపించి ఐలు తగలబెట్టేటువంటి ఏం చేద్దాం అనుకుంటున్నారు? ఎక్కడ తీసుకెళ్తున్నారు? ప్రజలు భయభ్రాంతులు చేద్దాం అనుకుంటున్నారా? చేయండి, మీ ఇష్టం వచ్చినట్టు చేయండి.